మీకు నెట్వర్క్ లేదు సార్ సరిగ్గా, మీరు మాట్లాడు. ఇప్పుడు ఆయన చూపించిన దాంట్లయితే జంజీ, జగన్ జంజీ అండ్ వాట్ కాల్డ్ ఇది ఖచ్చితంగా దాన్ని ఏమంటారు గంజాయి బ్యాచ్ అన్నది డెలిబరేషన్, అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో. సో ఇది ఖచ్చితంగా జగన్ జంజీ అని కాకుండా జగన్కి సంబంధించిన పార్టీ వాళ్ళందరూ యాజ్ యూజువల్ గా జగన్ పార్టీ అంటే గొడవల పార్టీ అని ఒక డెలిబరేషన్ ఇస్తున్నారు కదా, ఆ ప్రాస్పెక్ట్ అయితే మాడొచ్చు. కానీ ఇది మరీ టూ మచ్ గా లేదు. జంజీ కామా జంజీ జగన్ అండ్ వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ అన్నది వాట్సాప్ డెలిబరేషన్ ఫ్లోరల్ కింద తీసుకోవాలి, సింగర్ కింద లేదు అది. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే ఆక్షేపణీయమే. ఇప్పుడు ఉదాహరణకి మీ పార్టీలో యూత్ ఉంటారు, యూత్ వింగ్ ఉంటుంది, ఒక డెలిబరేషన్ జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చింది అనుకోండి, తెలుగుదేశంలో ఉన్న చిన్నపిల్లలు లేకపోతే యూత్ అంతా గంజాయి బ్యాచ్ అని తప్పే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న యూత్ అందరూ కూడా గంజాయి బ్యాచ్ అన్నా కూడా తప్పే కదా. రెండు విధంగా చూసినా తప్పే, అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కాదు కదా. ఈ మధ్య తెలుగుదేశం నుంచి వచ్చే డెలిబరేషన్స్ గొడ్డల పార్టీ అన్నాం, అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ హ్యాపీగా గంజాయి అన్నాం. గంజాయి బ్యాచ్ పట్టుకున్న వాళ్ళందరూ ఎవరెవరు చెప్పండి. నేను పోలీసు ఆయన మీద కూడా కత్తెట్టుకుని వచ్చాడు కదా, మళ్ళీ పోలీసు వాళ్ళు 4-5 పట్టుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత కదా ఈ గంజాయి నియంత్రించవలసింది. ఎంతసేపు జగన్మోహన్ డయాలో జరిగిందంటే జగన్మోహన్ డయాలో జరిగింది అనుకుందాం, మీ ఆయన కూడా అదే జరుగుతుంటే ఇంకేంటి మీ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది, ఇది చెప్పంటున్నాం కదా మేము, ఇది ఆక్షేపణీయం. ఓకే వంశీ మాట్లాడండి. ప్లే చేయడానికి చాలా పెద్ద వీడియో అండి, ఆయన ఏం షార్ట్ కట్ లో పంపించలేదు, 4-5 నిమిషాలు ఉన్నది, అది ఎక్కడ ఉందో బిట్టు నేను ప్లే చేస్తాను, మీరు మాట్లాడి నేను వింటున్నాను. జగన్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, తప్పేంటి అందులో? జగన్ జంజీ గంజాయి బాగా వినపడుతుంది. జంజీ జగన్ జంజీ గంజాయి బ్యాచ్ గంజాయి కొట్టే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చారు. మీకు పంపిస్తాను చూడండి, ఇది చాలా పెద్దది ఉన్నది అసలు వేరే సంబంధం. 25% నుంచి పెట్టండి, 24 మినిట్స్ నుంచి పెట్టండి, 25% నుంచి పెట్టండి. 25% చూపిస్తుంది ఏంటి ఇది సార్? 25 దాంట్లో చూపించండి సార్. మళ్ళీ ఒకసారి నేను వినిపిస్తా, బాగా క్లారిటీ ఉండండి కావాలంటే. ఎన్నో నిమిషం నుంచి చూడండి ఇలాంటి గారు ఆ మాట అనేది ఎన్నో నిమిషం నుంచి చూడండి చెప్పగలిగితే అది కరెక్ట్ రిప్లై. అధ్యక్ష వీళ్ళే కదా అధ్యక్ష, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జగన్ జంజీ గంజాయి బ్యాచ్, జగన్ జంజీ గంజాయి బ్యాచ్. వినండి 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 ఒక్క నిమిషం వినండి. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జగన్ జంజీ గంజాయి బ్యాచ్. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది దిశ, ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవ్రీ క్యాండిడేట్ సెలక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్, ట్రేసబుల్ అండ్ ఆల్సో ఆడిబుల్ అండ్ అకౌంటబుల్. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు, కుట్రలు చేసేవారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు, ఇదే కుట్రలు మీరు చేస్తే
రోడ్డు మీద కూడా రారు. రైట్. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదికని సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. రైట్. ఇక్కడికి వస్తే సార్ వర్మ గారు, ఇప్పుడు ఒకే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వర్మ గారు, సురేష్ గారు క్లారిటీ రైట్ లైన్ లోకి వచ్చాను. సరే సార్ చెప్పండి, ఫాస్ట్ చెప్పండి సార్. ఫాస్ట్ గా ఇంకేం లేదు సార్. ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలు చూపిస్తున్నారో అది నేను ఆల్రెడీ ఈ రోజు లైవ్ నేను ప్రోగ్రామ్ ఏంటది లైవ్ సారాంశం ఏంటి? సారాంశం ఏంటంటే యాక్చువల్ గా ఏదైతే ఈ డిఎస్సి మీద ఈ యొక్క వాళ్ళు చేస్తున్న ప్రొటెస్టుల మీద ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ధర్నాల్లో పాల్గొన్న వ్యక్తులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఒక మనుషులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఒరిస్సా నుంచి జనాలు కూడా కూలీలు తీసుకొచ్చి మరి ర్యాలీల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క గంజాయి బ్యాచ్ పక్క నుంచి ఎవరో ఆయనకి అందించడం జరిగింది. జగన్ గంజాయి బ్యాచ్ కూడా ఉందండి అందులోనే. అవును, ఇలాంటి వాళ్ళు అందరిని తీసుకొచ్చి జగన్ జీ ఇది గంజాయి అని చెప్పేసి ఒక ప్రాసలో ఒక రకంగా మాట్లాడిన మాట జడ్జీని ఉద్దేశించి అంటామని వైసీపీ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. 2 సార్లు నేను ఇంకోటి మా నాగబాబు గారికి ఫస్ట్ నేను కంగ్రాచులేషన్